హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. హరిదాసులు వీరి గురించి మనం సంక్రాంతి వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే సంక్రాంతి అంటే హరిదాసులే మొదటిగా గుర్తుకొస్తారు. సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది హరిదాసులే. ఇంకా గొబ్బిళ్ళు, గంగిరెద్దులు, ముగ్గులు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. అయితే హరిదాసులు అనేవాళ్ళు మొదటిగా గుర్తుకొస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రత్యేకంగా సంక్రాంతి రోజున మాత్రమే కనిపిస్తారు. ఈ సంక్రాంతి నెలలో మాత్రమే హరిదాసులు ఎందుకు కనిపిస్తారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. సాధారణంగా హరిదాస్ అంటే సంక్రాంతికి ఏదో వస్తాడు, ఎవరొకరి దగ్గర ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు అంతే అనుకుంటాం. కానీ హరిదాసులు ఊర్లోకి ఎందుకు వస్తారు? ప్రతి ఊరికి ఎందుకు హరిదాస్ ఉంటాడు? ప్రతి సంక్రాంతికి మాత్రమే వాళ్ళు ఊర్లోకి రావడాలుగా గల కారణాలేంటి? తదితర విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పూర్వకాలం నుంచి ఒత్తిడి వీటికి దానికి ఆధికారులు అంటారు. అప్పుడు వరకు కూడా ఇది అవ్వదు. అంటే మీ తాత ముత్తాతల నుంచి హరిదాసులుగా ఉన్నాం. మా తాతలు కానీ ముక్కలు కానీ హరిదాసుగానే చేసాం, హరిదాసుగానే భజన చేస్తున్నాం. ఈ రోజు కూడా మా కాలం అయిపోయిన తర్వాత కుర్రలు కూడా నేర్పాలని మా అబ్బాయికి నేను బండి చూపించి మా అబ్బాయి కూడా ఇలా తిరగాలి స్వామి, మన హిందూ ధర్మం పోకూడదు, మన పూర్వకాలం మన తాత ముక్కలు కానీ హరిదాసు అంటే ఏంటో ఉంచాలా అన్ని కానీ మీరు కూడా మానకూడతారని ఆ భవానికి నేర్పించి ఆ భవానీ కూడా ఈ బండి మీద తిప్పుతున్నాను. హరిదాసు అంటే మీ అబ్బాయి చదువుకున్నారు, ఉద్యోగం చేస్తారు, కానీ మీ ధర్మం కాబట్టి సంక్రాంతికి చెయ్యాలి చేస్తాం. ఇందులోని మా అబ్బాయి కూడా చేస్తున్నారు. ఎక్కడైనా తునికారం నక్కపల్లి దగ్గర ఇంటర్ కంపెనీలో చేస్తున్నారు మా అబ్బాయి. అయినే ఆమె ఒప్పించి ఆ భవనాన్ని మా ఈ నెలలో కూడా ఈ భవని తీసుకొస్తున్నాడు కూడా, తీసుకొచ్చి ఈ భజన చేస్తున్నాను. ఏంటంటే మన ఊరు ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, పారి పంటలతో క్షేమంగా ఉండాలని ఒక ఈదమ్మను మనం తిరుగుతుంటే హరిదాసు అంటే ఏంటో తెలుస్తుంది. గాలి కానీ ధూళి కానీ పారి పంటలు కానీ సుఖంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని. అదే ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను. అసలు సంక్రాంతి అది హరిదాసులు ఎందుకు వస్తారు, ఎందుకు రావాలి? అది రావాలంటే ఊరు గ్రామం, ఒక గ్రామం ఉంటుంది, మన మాదాపట్నం ఉంది. ఈ గ్రామంలోని పారి పంట ఆరోగ్యం సుఖంతో ప్రతి భవని, ప్రతి ఇంటికి, ప్రతి సేవకి పారి పంటలు ఉంటాయి తల్లి. అవి శ్యామగా ఉండాలని, ఇది గాలి లేకుండా ధూళి లేకుండా హరిదాసు తిరిగితే హరిదాసులు అనేది ఒక జపంలో చేస్తారట. ఇది మీకు వినడానికి కొత్తగా అనిపిస్తుంది కదూ. హరిదాసులు ఈ నెలలో ప్రతిరోజు కూడా కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. దీన్ని ఒక దీక్షగా భావిస్తారు. కేవలం హరినామ స్మరణనే పాటిస్తారు. అంతేకాదు ప్రతి స్త్రీని మాత అని పిలుస్తారు. ఇన్ని విషయాలు జరుగుతున్నాయనే విషయం మీకు తెలియదు కదూ. సాధారణంగా హరిదాస్ అంటే ఏదో వస్తూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతారులే అనుకుంటారు. కానీ ఇది ఒక దీక్ష మాదిరిగా చేస్తారు వాళ్ళు. కానీ ఎవరి నుంచి ఏమీ ఆశించరు, ఎవరిని ఏమీ డిమాండ్ చేయరు. వాళ్ళు కేవలం హరినామస్మరణ చేసుకుంటూ ఊరంతా తిరిగి వెళ్ళిపోతారు. ఎవరన్నా ఆపి ఎంతో కొంత ఇస్తే తీసుకోవడం తప్ప వాళ్ళు ఎవరింటి దగ్గర ఆగరు, ఇది కావాలని అడగరు. ప్రతి వృత్తి పనుల వారికి సంఘాలు ఉండొచ్చు. సంఘాల ద్వారా ప్రభుత్వం నుంచి వాళ్ళు సహాయాన్ని పొందుతున్నారు. అయితే హరిదాసులు మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోయారు. ఊరు మంచి కోసం ఆలోచించే వీళ్ళకి మంచి చేసేదెవరు మరి? సంక్రాంతికి హరిదాసులు ఎందుకు వస్తారంటే ఆ హరినామ స్మరణ ఆ విలేజ్ అంతా వినపడటం వల్ల ఏవైతే చెడు శక్తులు ఉంటాయో అవన్నీ ఇళ్ల నుంచి వెళ్ళిపోతాయంట. అంతేకాదు ఆ ఊరికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోతుందంట. ఎందుకంటే వాళ్ళు అలా చేయడం వల్ల ఊరికి మంచి జరుగుతుందని, ఊరు బాగుంటే మనం బాగుంటామని భావిస్తారట. అయితే వాళ్ల కొరకు ఏమన్నా ప్రత్యేకంగా ప్రభుత్వం చేస్తుందా అంటే అది నిల్లనే చెప్పాలి. కనీసం ఒక 6 నెలల్లో ఒక ఆదాయం మాకు చూపించాం కదా. ఏదో వృత్తి ధర్మంగా తిరుగుతున్నాం, తాతల మొత్తాలు కానీ చేస్తున్నాం. మన గవర్నమెంట్ కూడా మాకు ఒక 6 నెలల కన్నా ఏదో ఒక మిషన్ ద్వారా ఏదో మాకు పోషకాలను చెప్తే సరిపోతుంది. మాకు అదే మా జీవితం. అంతేగాని మాకు కొన్ని ఆశలు లేవండి, ఆస్తులు కూడా లేవండి. మాకు కొన్ని ఆస్తులు కూడా లేవండి. మా జీవస్తులు ఎలాగే పెడుతున్నామండి. చిన్నప్పటికీ నాన్నగారి నుంచి తాతలు కానీ ముత్తాలు కానీ ఇదే జీవిస్తున్నాం, ఇదే రుచిలో. హరిదాసులు అనేవారు ఒక నెల మాత్రం ఈ విధంగా తిరిగి వాళ్ళకి ఎంత వస్తే అంత తీసుకుని కేవలం ఆ నెలకి ఆ పని చేసుకుని ఊరుకుంటారు. మిగతా మాసాలన్నీ కూడా అంతా పరిపాటే.
వాళ్ళు కూలి పని చేసుకుంటే చేసుకుంటారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సంక్రాంతి వచ్చేసరికి ఆ ఊరికి వాళ్ళ పిల్లల్ని కూడా పంపించి హరిదాసులుగానే బ్రతుకుతున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? కేవలం ఆ ఊరు బావుండాలని, తమ ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తున్న ఆ కట్టుబాటును తమ పిల్లలు కూడా పాటించాలని అంటున్నారు. అలాగా హిందూ ధర్మం మా అబ్బాయిని తెచ్చి ఈ బండ్ల మీద తిప్పి అలాగా భవని కూడా హిందూ ధర్మం ఏమి చేయకుండా ఆ ధర్మాన్ని అలాగా పాటించుకున్నాం కలిగి శ్యామ సుందరి రామ స్వామి శ్యామ సుందరి సీత బామ ఉన్నది అదిగో ప్రేమతో మంతు వెతగగా రామచంద్రునే హరిపాదములు పట్టగా ప్రేమతో మంతు వెతగగా శ్రీరామచంద్రుని హరిపాదములు పట్టగా పరుతున ఆయుసామిత్రుడని ఇందా మరిగలని విడగడుమయ్యగా శ్యామ సుందరి రామ స్వామి మాకున్నా శ్యామ సుందరి సీత బాబా ఉన్నది అదుగో రామారి వనక శత్రోజో సతమా పటాగా శరణాహతులని విశ్వామించగా రామాంగజుండు గైకవాచుడు జన్మరెకన ప్యానకుడు వరసాచానకుడు శ్యామ సుందరి రామ స్వామి మాకుమురా శ్యామ సుందరి సీత మామ ఉన్నది ఎదుగో రమణ గోవిందో శ్రీ ఆంజనేయ మత గోవిందో రమణ గోవిందో శ్రీ ఆంజనేయ మత గోవిందో. ఈ సంక్రాంతికి మన ఊర్లో హరిదాసు కనిపిస్తే ఏదో హరిదాసు చెళ్ళని నిర్లక్ష్యంగా ఉండకండి. మన కోసం, మన ఊరి మంచి కోసం, మన పెద్దలు నిర్ణయించిన కట్టుబాట్లను పాటించే ఇలాంటి వాళ్ళని గౌరవించండి. మీకు తోచిన సాయం చేయండి. వారిని మన సంస్కృతిలో ఒక భాగంగా గుర్తించండి. సంక్రాంతి అంటే హరిదాస్ అని ఎందుకంటారో మీకు అర్థమైంది కదూ. వీరికి ప్రభుత్వం కూడా మంచి చేయాలని మనం అందరం కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SS టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.